చెప్తా నీ పని. చేయొద్దు వదులు. సార్ కంప్లైంట్ ఇవ్వాలి సార్. 5 minutes కూర్చోండి, ఎస్ఐ గారు వస్తారు. అయిపోయావరా నువ్వు. ఏమైంది? సార్ ఈ ఎదవ బస్ స్టాప్లో నేను బస్ కోసం వెయిట్ చేస్తుంటే నా నడుం మీద చేయి వేసి మిస్బిహేవ్ చేశాడు సార్ వీడు. ఏ వాడు వీడు అనుకో మర్యాద ఏంట్రా? కూడా చెప్తున్నా సార్. అసలు నీ అమ్మాయిని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు సార్. అనవసరంగా నా మీద నిందేస్తుంది. రాయ్ నోర్బై, నువ్వేం చేయబోతే అమ్మాయి ఎలా కంప్లైంట్ ఇస్తుందా పోలీస్ స్టేషన్కి వచ్చి? రా ఇలా రా, ఇటు నుంచో. సార్ అది కాదు రైట్. సార్, నా మాట వినండి సార్. అమ్మా నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇపో. ఓకే సార్. కంప్లైంట్ తీసుకో. అయిపోయిందమ్మా? అయిపోయింది సార్, థ్యాంక్ యూ. సార్, విజయ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. తను అమ్మాయిల్ని అలాంటి దృష్టితో చూసేవాడు కాదు. నేను తనకి బెయిల్ ఇచ్చి ఇప్పుడు తీసుకుపోదాం అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కోర్టు చుట్టూ తిరిగి తన మీద మచ్చ రావడం నాకు ఇష్టం లేదు. అందుకే మీరేదో ఒకటి చేసి ఆ కంప్లైంట్ తీసేసేయండి సార్, ప్లీజ్. చూడండి లాయర్ గారు, నేనేం చేయలేను. అమ్మాయి నుంచి కంప్లైంట్ తీసేసుకున్నాం. ఓ పని చేయండి, అమ్మాయిని కన్విన్స్ చేసి కంప్లైంట్ వెనక్కి తీసుకునేలా చూడండి. అంతకన్నా నేనేం చేయలేను, నా చేతుల్లో ఏం లేదు. సార్, ఆ అమ్మాయి నంబర్ ఇవ్వగలుగుతారా? బెయిల్ పేపర్స్. డేట్ చెప్పినప్పుడు కోర్టులో ప్రజెంట్ అవ్వండి. సరే సార్.